బాబాకు కావాల్సిన సరుకులు ఎప్పుడు నేనే సంత నుండి తెచ్చేవాడిని. ఒకరోజు బాబా నా చేతికి 4 రూపాయలు ఇచ్చి తమకు తమలపాకులు మరికొన్ని చిల్లర వస్తువులు రేగుపళ్ళు కొనుక్కొని రమ్మన్నారు. నేను వెంటనే రాహతాలోని సంతకు వెళ్ళి బాబా చెప్పిన వస్తువులన్నీ కొని తెచ్చి బాబా ముందుంచి, బాబా రేగుపళ్ళు తెమ్మన్నారు కదా, మీకోసం ఎంత మంచి రేగుపళ్ళు తెచ్చానో చూడండి అన్నాను. బాబా నేనంత అభిమానంతో ఏరుకొని తెచ్చిన రేగుపళ్ళను ఒక్కటి కూడా ముట్టుకోకుండా అన్నిటినీ నాకు మాల్సాపతికి ఇచ్చేశారు. నేను ఆ పళ్ళు తీసుకోకుండా బాబా కూడా కొన్నింటిని తింటేనే తప్ప నేను కూడా తిననని పట్టుబడ్డాను. తమకప్పుడు ఆ పండ్లు తినాలని లేదని మొత్తం నన్నే తీసుకోమని చెప్పారు. నేను ఒప్పుకోలేదు. చాలాసేపు రాద్ధాంతం జరిగింది. ఆయన గాను నేను కానీ మా పట్టుదల సడలించుకోలేదు. నాకు ఓర్పు నశించింది. కోపంతో పండ్లన్నిటినీ ఒక రుమాల్లో మూటగట్టి తీసుకువెళ్ళిపోయాను. రాత్రి నేను రోజు తెచ్చే రొట్టెతో పాటు ఆ పండ్లు కూడా తీసుకొచ్చి బాబా ముందుంచి అప్పుడైనా వాటిలో కొన్నింటిని తినమని బ్రతిమిలాడాను. బాబా పట్టుదలగా ముందు నేనే తినాలన్నారు. మళ్ళీ కొంతసేపు పేచీలు పంతాలు సాగాయి. నాకు కోపం వచ్చి ఆ పండ్లను మసీదు ముంగిట విసిరి పారేసి అప్పుడు చావడి దగ్గర ప్రదర్శింపబడుతున్న తమాషా అంటే వీధి నాటకం చూడడానికి విసవిసా వెళ్ళిపోయాను. నేను వెళ్ళాక బాబా మహల్సాపతి కలసి మసీదు ముంగిట చల్లా చెదురుగా పడిపోయిన ఆ రేగు పండ్లనన్నింటినీ ఏరారు. ఆ తరువాత నన్ను పిలుచుకురమ్మని మహల్సాపతిని పంపారు బాబా. బాబా తమ పట్టు సడలించుకొని ఉంటారన్న ఆశతో మసీదుకు తిరిగి వచ్చి బాబా తమ పాత పట్టింపే కొనసాగించడంతో నిరుత్సాహపడ్డాను. కోపంతో మళ్ళీ తమాషా చూడడానికి వెళ్ళిపోయాను. నన్ను ఎలాగైనా చెప్పి ఒప్పించి తీసుకురమ్మని దగ్గు, కోండియా అనే 2 భక్తుల్ని నా కోసం పంపారు బాబా. నేను ససేమిరా రానని మొండిపట్టు పట్టాను. కాసేపటి తర్వాత మహల్సాపతి వచ్చి బాబా నా కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారని చెప్పాడు. నేను మొదట మూర్ఘించినా చివరకు వెళ్ళక తప్పింది కాదు. కానీ నేనెంతో కోపం మీద ఉన్నాను. బాబా కొన్ని రేగు పండ్లను తమ పెదవులతో మాత్రం తాకి తక్కిన మహల్సాపతికిచ్చి, భగత్ నీవు కొన్ని తిని మిగిలినవి ఇతడికి ఇచ్చి తినమని చెప్పు అన్నారు. నా అహమో పట్టుదల చల్లబడ్డాయి. ఆ రాత్రంతా బాబా నాతో మాట్లాడలేదు. బాబా తామే బజారుకు పంపి తెప్పించిన రేగు పండ్లను ఎందుకంత పట్టుదలగా తినలేదో ఆయనకే ఎరుక. బాబా చర్యలు అత్యంత నిగూఢాలు, అవి ఊహకు అందనివి. అదే పరిస్థితిలో తాత్యా స్థానంలో మరొక భక్తుడుంటే బాబా ఎందుకు ఆ రేగు పండ్లు నిరాకరించారో అది ఆయనకే ఎరుక అని వినమ్ర భావంతో విన్నకుండేవాడేమో. తాత్యాకు బాబాతో ఉన్న చనువు, సాన్నిహిత్యం తాత్యా అలకకు, పట్టింపుకు కారణాలయ్యాయి. తాను ఆ పండ్లు తినకపోవడానికి కారణం బాబా చెప్పలేదు. చెప్పినా తాత్యా అర్థం చేసుకోలేడు. కనుకనే అహంభావహీనం ప్రసన్నాత్మ భావంతో శోభించిన శ్రీ సాయి తామే రాజీ పడి మధ్య మార్గంగా ఆ పండ్లను తమ పెదవులకు మాత్రమే తాకించుకొని తాత్యాను బుజ్జగించారు. అప్పుడప్పుడు బాబా బజార్ నుండి సరుకులు తెప్పించి స్వయంగా వంట చేసేవారు. సామాన్యంగా మాంసం పలావ్ కానీ, పులగంగాని పాయసం కానీ వండేవారు. ఆ వంటకాలు వండేటప్పుడు పొయ్యి మీద కొత్త ఉడుకుతున్న వంటకాలను తమ చేయి పెట్టి త్రిప్పేవారు. గరిట ఉపయోగించేవారు కాదు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట పూర్తి కాగానే ఆ పదార్థాలను
మౌల్వీ చేత నివేదన చేయించి మొదట కొంచెం మహల్సాపతి ఇంటికి, తాత్యా పాటిల్ ఇంటికి పంపి మిగిలినది అక్కడి భక్తులందరికీ ప్రసాదంగా వడ్డించేవారు. ఒకసారి ఎవరో భక్తులు బాబాకు 2 ఆవులు సమర్పించారు. బాబా వాటిని తాత్యాకు, సగుణమేర్ నాయకుకు చెరొకటి ఇచ్చేశారు. 1900 నుండి షిరిడీకి బాబా దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగసాగింది. భక్తులు బాబాకు సమర్పించే నైవేద్యాలతో ప్రతిరోజు సుమారు 150 నుంచి 200 మంది వరకు భోజనం చేసేవారు. బాబా మాత్రం నిత్యం భిక్ష చేసి ఆ భిక్షాన్నాన్ని కొంత నైవేద్యాలను కలిపి మధ్యాహ్నం 10-12 మంది భక్తులతో కలిసి కూర్చొని భోజనం చేసేవారు. తాత్యా మొదలైన కొందరు భక్తులు కూడా మసీదులోనే భోజనం చేసేవారు. బాబా కుడివైపు తాత్యా పాటిల్, ఎడమవైపు మాలేగాం ఫకీర్ అంటే బాడే బాబా కూర్చునేవారు. తాత్యా, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్ ఒక కంచంలోనూ, బాబా, మాలేగాం ఫకీర్ అంటే బడే బాబా కలిసి ఒక కంచంలోనూ భోజనం చేసేవారట. తాత్యాకు బాబాతో గల ఈ చనువు సాన్నిహిత్యం దృష్ట్యాను తాత్యా ఏం చేసినా సామాన్యంగా బాబా అడ్డు చెప్పరని నమ్మకం వల్ల బాబా మామూలుగా ఇష్టపడరని భావింపబడే పనులు సాధించుకోవడానికి భక్తులు తాత్యాను ప్రయోగించేవారు. చావడి ఉత్సవం వంటి సందర్భాలలో బాబాపై జరీ సెల్వార్ కప్పడం, కోటు తొడగడం, కిరీటం పెట్టడం వంటి ముచ్చటలు భక్తులు తాత్యా ద్వారా సాధించుకునేవారు. మామూలుగా అయితే అటువంటి ఖరీదైన దుస్తుల మాట అటుంచి తాము రోజూ ధరించే కఫ్నీ కూడా ఓ పట్టాన మార్చేవారు కాదు. కఫ్నీ చినిగిపోతే ఒక ముళ్ళుకు రంధ్రం చేసి దానినే సూదిగా ఉపయోగించి మధ్యాహ్న సమయంలో తామే ఓపిగ్గా కుట్టుకునేవారు. భక్తులు ఎవరైనా కొత్త కఫ్నీ కుట్టించి సమర్పిస్తే ఈ పేద ఫకీరుకు ఈ పాత కఫ్నీ చాలులే అంటూ కొత్త కఫ్నీ ధరించడానికి నిరాకరించేవారు. బాబా కఫ్నీ మరీ అతుకుల బొంతగా తయారైతే తాత్యా వచ్చి బాబాతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, బాబా ఏమిటి మీ కఫ్నీ ఇక్కడ ఇలా చిరిగింది అంటూ ఆ చిరుగుల్లో తన వేలు దూర్చి ఆ చినుగులను మరీ పెద్దవి చేసి ఇక కుట్టుకోవడానికి కూడా వీల్లేని స్థితికి తెచ్చేవాడు. అప్పుడిక కొత్త కఫ్నీ వేసుకోక తప్పేది కాదు. తాత్యాను చివాట్లు పెడుతూ పాత కఫ్నీ తీసి ధునిలో వేసి కొత్త కఫ్నీ ధరించేవారు. ఒక్కోసారి తాత్యా అలా చింపిన కఫ్నీకి మాసికలు వేసి తిరిగి కుట్టుకునేవారు.